షాపింగ్కి ఎక్కడికి వెళ్తున్నా? షాపింగ్కా? ఏం షాప్ చేయాలి నువ్వు? బొమ్మలు. నీకు స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్. ఓకే ఓకేనా? కూర్చో మాయా తాత దగ్గర. కూర్చోవచ్చు కదా కాసేపు? కాసేపు కూర్చో. స్కూల్లో పిల్లలు నిలబెడతారా? నిలబడాలా? Babies on the buses. The daddies on the buses. అది మమ్మీస్ చెప్పేది. డాడీ మమ్మీస్ కాదు. I love you. I love you. అబ్బా ఐ లవ్ యూ అంటారా? నేను ఉష్ అంటారా? ఆయా ఏమంటారు? ఆయా ఏడకూడదు అని చెప్తారా? ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మా ధన్వి కోసం చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకున్న స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్, బుక్స్, యాక్టివిటీ బుక్స్, ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ గురించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ధన్వి కోసం ఒక స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్ అయితే తీసుకోవాలని ఆన్లైన్లో చాలా సెర్చ్ చేస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కనిపించింది. బెంగళూరులోని చిక్పేట్లో, మామూలుపేట్లో ఒక కొరియన్ బేబీ ప్రోడక్ట్ షాప్ అయితే ఉంది. దీంట్లో చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్స్, బ్యాగ్స్, బుక్స్, ఇంకా బేబీ ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. అంటే ఒకసారి వెళ్ళి చూసుకొద్దాం అనుకున్నాము. మేమున్న ఏరియా నుంచి ఈ షాప్కి వచ్చేసి మామూలుగానే 2 hours పడుతుంది. కాకపోతే మేము వెళ్ళిన రోజు ఈవినింగ్ 4 o'clockకి బయలుదేరితే 7కి రీచ్ అయ్యాము. 3 hours అయితే పట్టింది. కొద్దిగా క్లౌడీగా ఉన్నింది అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ చిక్పేట్లో ఏమంటే రోడ్స్ చాలా నారోగా ఉంటాయి అండ్ కార్ కూడా వెళ్ళదు. పార్క్ చేయడానికి మాకు చాలా సేపు పట్టింది. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా కలెక్షన్స్ ఉంటాయి. క్లాత్స్ కానీ, ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా అన్ని ప్రోడక్ట్స్ హోల్సేల్లోనే దొరుకుతుంటాయి. అండ్ ఈ షాప్ వచ్చేసి మాకు ఈ షాప్ లొకేషన్ని ఫైండ్ చేయడానికి చాలా టైం పట్టింది. బికాజ్ ఇది ఒక బిల్డింగ్లో పైన ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించక ఈ లొకేషన్ కోసమే ½ an hour తిరిగాము. ఫైనల్గా రీచ్ అయ్యేసరికి 7 o'clock అయిపోయింది. ఈ షాప్ నేమ్ వచ్చేసి మినీ ర్యాప్. మేమైతే ఫస్ట్ వచ్చిండేది స్కూల్ బ్యాగ్ అండ్ లంచ్ బాక్స్ తీసుకోవాలి కదా అనేసి ఫస్ట్ స్కూల్ బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసేస్తున్నాము. స్కూల్ బ్యాగ్స్ కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మాకు ఈ వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ చాలా బాగా నచ్చాయి. అందులో 2-3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాటర్ బాటిల్స్ కూడా చూస్తున్నాము. దాన్ని ఆల్రెడీ యూస్ చేసే సిప్పర్ బాటిల్ చాలా రోజులుగా ఉంది కదా, కొత్తది ఏదైనా చూద్దాం అనేసి చూస్తూ ఉంటే ఎన్ని క్యూట్ కలెక్షన్స్ ఉన్నాయో. నిజంగానే ఈ కొరియన్ వాళ్ళు పిల్లలకి ఎంత క్యూట్ ప్రోడక్ట్స్ చేస్తారు కదా, అసలు చూస్తుంటే మనకి అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. అంత క్యూట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. వాటర్ బాటిల్స్ చూడొచ్చు, సిప్పర్ ఉన్నాయి, అలాగే హాట్ అండ్ కోల్డ్ ఉన్నాయి, గ్లాస్ది ఉంది, ఫైబర్ మెటీరియల్ ఉంది, చిన్న కప్స్ లాంటివి కూడా ఉన్నాయి. ఇలా 2 ఆప్షన్స్ ఉండేవి కూడా ఉన్నాయి. చాలా వెరైటీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి. ఈ షాప్లో ఖచ్చితంగా మనకు షాపింగ్ చేయాలంటే మినిమం ఒక ఫుల్ డే అయినా కావాల్సిందే. ఎప్పుడైనా నెక్స్ట్ టైం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తేనే ఈ షాప్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని డీటెయిల్గా చూడగలము. బ్రీఫ్గా అయితే కొన్ని ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయని అయితే చూపిస్తాను. మేజర్గా స్కూల్ బ్యాగ్స్ అండ్ వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి. మా ధన్వి అయితే నాకు అన్ని బాటిల్స్ కావాలి అంటుంది. ఏది చూద్దామన్నా కూడా అన్ని అమ్మ ఇది తీసుకో కలర్స్తో సహా చెప్పేస్తోంది.
నెక్స్ట్ లంచ్ బాక్సెస్ కూడా చూస్తున్నాము. ఇలా జస్ట్ స్మాల్గా 3 కంపార్ట్మెంట్స్ ఉండేటువంటి లంచ్ బాక్సెస్ ఉన్నాయి, స్నాక్ బాక్స్ ఉన్నాయి, సింగిల్ బాక్స్ ఉండేవి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమి అంటే ఈ షాప్ వాళ్ళు వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తారు. మనకు ఎక్కడ కావాలన్నా ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు డెలివరీ చేస్తారు, వీడియో కాల్స్ తీసుకుంటారు. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా, ఇన్ఫర్మేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా కావాలి బేబీ ప్రోడక్ట్స్ అంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోవచ్చు. సో వీళ్ళ కమ్యూనిటీ కూడా ఉంది, కొత్త ప్రోడక్ట్స్ వచ్చినా కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో దట్ మనకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మనకి ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే ఎక్కడున్న ఏ ప్లేస్లో ఉన్నా ఆర్డర్ చేసి అయితే తెప్పించుకోవచ్చు. అండ్ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ మేము ధన్వికి ఇలా ఈ 7 కంపార్ట్మెంట్స్ ఉండే లంచ్ బాక్స్ టైప్వే చూస్తూ ఉన్నాము, ఎందుకంటే స్నాక్స్ అండ్ లంచ్ బాక్స్ ఒకే దాంట్లో ప్యాక్ చేసి ఇచ్చేలాగుంటే బాగుంటుంది అనేసి అయితే చూస్తున్నాము. అండ్ నేను ఈ బ్యాగ్ తీసుకుంటే ఎలా దీంట్లో సెట్ అవుతుందా లేదా, లంచ్ బాక్స్ పెట్టొచ్చో లేదా అనేసి అన్నీ చెక్ చేస్తూ ఉన్నాను. ఇవి వచ్చేసి స్టడీ ల్యాంప్స్, చాలా క్యూట్గా ఉన్నాయి కదా, చాలా క్యూట్ బొమ్మలన్నీ వచ్చాయి, చాలా బాగున్నాయి. అండ్ కొన్ని పెయింటింగ్ ప్యాలెట్స్ కూడా ఉన్నాయి, ఇందులో కూడా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి బొమ్మలు ఉండేలాంటివి. ఇది వచ్చేసి మనకు మనీ సేవింగ్ బ్యాంక్ ఆర్ పిగ్గీ బ్యాంక్స్ అంటాం కదా, దీంట్లో మనం చిన్నప్పుడైతే కాయిన్స్ వేసుకోవడానికి ప్లాస్టిక్ లేకపోతే మట్టి హుండీలు తీసుకునే వాళ్ళం, కాయిన్స్ ఆర్ నోట్స్ వేసుకోవడానికి. ఈ షాప్లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇలాంటి మనీ సేవ్ చేసుకోవడానికి. అండ్ బొమ్మలు ఉన్నాయి, దీనికి లాక్ కూడా చేసుకోవచ్చు, చాలా చాలా బాగున్నాయి. ఏం కావాలి? కెమెరా కావాలా నీకు? హలో
మా ధన్వి ఇవి చూసి రియల్ ఫుడ్ మఫిన్స్ అనుకుంటోంది. ఇవి యాక్చువల్గా మ్యాగ్నెట్స్, మనకు ఫ్రిడ్జ్కి తగిలించాలంటే మ్యాగ్నెట్స్, డిఫరెంట్ ఫుడ్ షేప్లో ఉన్నాయి. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ప్లాస్టిక్ నాన్న. ఇవి కీ చైన్స్ లాగా ఉన్నాయి కదా, చిన్న బొమ్మలు లాంటివి. ఇవి యాక్చువల్గా ఎరేజర్స్. ఇలాంటి ప్రోడక్ట్స్ ఈ షాప్లో ఎన్ని ఉన్నాయో, బిస్కెట్స్ లాగా ఉన్నాయి, కుకీస్ లాగా ఉన్నాయి. చూస్తే అవేమో ఎరేజర్స్. మా ధన్వి ఏమో దాన్ని ఒకటి చూసి కుక్కీ అనుకొని కొరికేసింది. తీరా చూస్తే అది ఎరేజర్. వచ్చేసి చూసేకి నెయిల్ పాలిష్ లాగా ఉన్నాయి, మేకప్ కిట్ లాగా. కానీ ఇదేమో పెన్. ఇది మన ట్రావెల్ ఫ్రెండ్లీ పెన్. ఇది ఎక్కడైనా చిన్నగా బ్యాగ్లో క్యారీ చేయొచ్చు. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది పెన్, ఇది కూడా పెన్. ఇది డిఫరెంట్ టాయ్ షేప్లో కూడా ఉన్నాయి. పిల్లలకి రాయడానికి ఇష్టపడతారు. ఎవరైనా హోంవర్క్ రాయని పిల్లలు ఉంటారు కదా, కొద్దిగా పెద్ద పిల్లలకి ఇలా టాయ్ షేప్లో ఉండే పెన్స్ ఇస్తే బాగా రాసుకుంటారు. ఇక్కడ షాప్స్ అన్నీ 8:30కే క్లోజ్. మేము వచ్చి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాము, కొన్ని మెయిన్గా కావాలనుకునేవన్నీ తీసుకొని ఇంకొన్ని ఎక్స్ట్రా కూడా తీసుకున్నాము. బట్ ఈ షాప్ మొత్తం తిరగడానికి ఖచ్చితంగా 1 డే అయితే టైం స్పెండ్ చేయాలి. లోపల చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక రోజు తప్పకుండా మార్నింగే వచ్చి ఫుల్ ఇందులో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ప్రోడక్ట్స్ అనేవి కూడా ఒక డీటెయిల్ వీడియో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ కొన్ని స్టోరీ బుక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే 3 year plus బేబీస్కి స్టోరీ బుక్స్ అయితే, కానీ చాలా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. నేనైతే ధన్వి కోసం ఒక బుక్ తీసుకున్నాను. ఇంతటితో మా షాపింగ్ అయితే ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇప్పుడైతే ధన్వి కోసం ఏమేమి తీసుకున్నామో ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వన్, అసలు వెళ్ళిందే లంచ్ బాక్స్ తీసుకోవాలి అండ్ స్కూల్ బ్యాగ్ తీసుకోవాలి అనేసి. బట్ అక్కడ ఉన్న ఐటమ్స్ నచ్చి చాలా ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చాము. ఇది లంచ్ బాక్స్ అయితే దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది కైండ్ ఆఫ్ హాట్ బాక్స్ లాగా ఉంటుంది. ఇవి కూడా లాక్ అనేది చాలా స్ట్రాంగ్గా లాక్ అవుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది స్నాక్కి. ఇది ఆల్రెడీ యూజ్ చేసేసాయి. ఇవాళ మార్నింగ్ నైట్ వచ్చేసరికి 11 అయిపోయింది. వచ్చి డిన్నర్ చేసి పడుకునేసరికి ఇంకా ఏవి ఓపెన్ చేయలేదు. లంచ్ బాక్స్ అండ్ స్కూల్ బ్యాగ్ ఒకటి తీసుకెళ్ళాము. సో ఇది వాళ్ళు యూజ్ చేసేసాము. ఇది వచ్చేసి ఏమన్నా ఫ్రూట్స్ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ లాగా పెట్టుకోవచ్చు. ఇది స్నాక్గా నేను యూజ్ చేస్తున్న స్నాక్స్ ఇవ్వడానికి. ఇందులో 4 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇది ఇలా లాక్ అయిపోతుంది. స్నాక్ దీంట్లోనే ఈ చాప్ స్టిక్స్ 2 ఇచ్చారు. అండ్ అలాగే ఒక ఫోర్క్, ఒక స్పూన్ ఇచ్చారు. ఎంత క్యూట్గా ఒక స్మైలీ కూడా ఉంది. ఇందులో చాలా క్యూట్గా అనిపించింది. స్మైలీస్ ఉన్నాయి ఫోర్క్ అండ్ స్పూన్ పైన. నెక్స్ట్ కిందది వచ్చేసి లంచ్కి. ఇది సపరేట్ చేయొచ్చు. ఇది లంచ్కి. ఇది 3 కంపార్ట్మెంట్స్ వచ్చింది. ఫుడ్ అయితే హాట్గానే ఉంటుంది. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఇలా రిమూవ్ చేసేసి ఇది సపరేట్గా క్లీన్ చేయొచ్చు, ఇది సపరేట్గా క్లీన్ చేయొచ్చు. అండ్ లాక్ సిస్టమ్ కూడా బాగుంది, చాలా స్ట్రాంగ్గా. ఇంతే లంచ్ బాక్స్ అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూల్ బ్యాగ్. ఇది మాకు చాలా నచ్చింది. ఇది చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ అవుట్ సైడ్ అంతా కూడా ఈ మెటీరియల్ వాటర్ ప్రూఫ్ ఇది. అండ్ ఇందులో కూడా చాలా ప్రింట్స్ అయితే ఉన్నాయి. మాకు ఇది బాగా నచ్చింది, ఈ స్పేస్ ప్రింట్స్ ఇవన్నీ కూడా. ఇలా ఉంటుంది లోపల. ఇలా ఓపెన్ చేయొచ్చు. ఇందులో వచ్చేసి నేను లంచ్ బాక్స్ పెడతాను తనకి, లంచ్ బాక్స్. అండ్ ఇక్కడ తనకు బట్టలు, డైపర్స్ ఏమైనా పెట్టాలని ఉన్నా లేదా ఎక్స్ట్రా థింగ్స్ ఏం కావాలన్నా ఇందులో పెట్టొచ్చు. జస్ట్ ప్లే గ్రూప్కే కాబట్టి వాళ్ళకి బుక్స్ అయితే ఏం క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలా క్యూట్గా పిల్లలకి చాలా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ మెయిన్ నాకు నచ్చింది, వాళ్ళు ఒకవేళ బ్యాగ్ని హ్యాంగ్ చేసుకున్నా కూడా ఇది చాలా సాఫ్ట్గా ఉంది, ఎక్కడ వాళ్ళకి గుచ్చుకునేలాగా ఉండదు. నాకు అన్నిట్లోకి ఈ బ్యాగ్ అయితే బాగా నచ్చింది. క్వాలిటీ ఇంపార్టెంట్లీ, జిప్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్. అసలు ఇది చూస్తే వాటర్ బాటిల్ లాగే లేదు, కార్ లాగుంది. ఈ మోడల్ యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో మా ఆయన ఒకసారి చూశారు, అప్పటి నుంచి తెప్పించుకోవాలంటున్నారు. బట్ ఇన్స్టాగ్రామ్లో అవి సైట్స్ నమ్మొచ్చో లేదో అని చెప్పేసి కామ్గా ఉన్నారు. బట్ ఈ షాప్లో అయితే మాకు దొరికింది. కాకపోతే ఒకటే పీస్ ఉన్నింది, కలర్స్ కూడా ఏం ఆప్షన్స్ లేవు. బట్ మాకు ఈ కలర్ బాగా నచ్చింది అనేసి ఇదే తీసుకున్నాము. పిల్లలు ఇది ఆడుకోవడానికి కార్ లాగా వస్తుంది. అండ్ ఇది ఓపెన్ చేసి ఇది లాక్ అవుతుంది. సో సిప్పర్ ఇది కూడా.
అండ్ దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా ఈజీనే. ఇది గ్లాస్ది వచ్చింది మెటీరియల్, గ్లాస్ మెటీరియల్ ఇది గ్లాస్ మెటీరియల్. ఇది క్లీనింగ్కి కూడా ఈజీ. దీన్ని కంప్లీట్గా ఇది ఓపెన్ చేసేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇవాళ స్కూల్కి అయితే తీసుకెళ్ళింది. అండ్ ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇలా ఉంటుంది. సో క్లీనింగ్ వర్క్ బాగుంది. అండ్ ఇది సిప్పర్ కూడా కంప్లీట్గా ఓపెన్ చేసి క్లీన్ చేసేసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగుంది, నచ్చింది. అండ్ ఇలా లాక్ కూడా చేసేయచ్చు. ఊరికనే ఓపెన్ చేయరు పిల్లలు. అండ్ లీక్ కూడా అవ్వదు. ఇది బాగుంది ఇది కూడా. అండ్ సెకండ్ వన్ ఇంకొక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాము. ఇది హాట్ అండ్ కోల్డ్. దీనికి బ్యాక్ కూడా పౌచ్ కూడా వచ్చింది వాటర్ బాటిల్కి. ఇలా ఉంది. ఇది సింపుల్గా ఈ కలర్లో బాగుంది. ఇది కూడా సేమ్. ఇది ప్రెస్ చేస్తే ఇది కూడా సిప్పరే. ఇది కూడా మినిమం 8 hours అయితే ఇందులో వాటర్ హాట్గానే ఉంటుంది. క్వాలిటీ బాగుంది. సో ఇవి 2 వాటర్ బాటిల్స్ అయితే. అండ్ దీనికి కూడా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. దీనికి ఇది సో మెడకు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇలా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ వన్ ఈ అంబ్రెల్లా తీసుకున్నాము. ఇది ఇలా కవర్ వస్తుంది, దీనికి ఓపెన్ చేసేయచ్చు. ఇలా ప్రింట్స్ అంతా కూడా బార్బీది ఇలా ప్రింట్ వచ్చింది, బార్బీ గర్ల్ ప్రింట్ అయితే బాగుంది. ఇది కూడా ఇది అంబ్రెల్లా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీంట్లో మేజర్గా నచ్చింది ఈ కవర్. ఇది మనం క్లోజ్ చేసి కవర్ చేసేయచ్చు, దుమ్ము పట్టుకోకుండా అయితే ఉంటుంది. ఇది ఇలా అయిపోగానే ఇలా క్లోజ్ చేసేయచ్చు. నెక్స్ట్ మా కోసం వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి టైం వైజ్ అంటే ఎంతసేపటికి ఎంత వాటర్ తగిలి. ఇది 2 liters. ఇది ప్యాక్ ఆఫ్ 3. ఇది కూడా సిప్పరే. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఇందులో సైజెస్ కూడా ఇచ్చారు. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి పెద్దది 2 liters. దీని లోపల ఇది 800 ml. ఇది 800 ml. ఇది కూడా సిప్పరే. దీని లోపల ఇంకొక చిన్నది కూడా ఉంది క్యూట్గా. ఇవి ప్యాక్ ఆఫ్ 3. ఇది 300 ml చిన్నది. సో ఇలా 3 sizes అయితే వచ్చాయి ఇవి. సో ఇలా అయితే వచ్చాయి 3 బాటిల్స్ విత్ టైం అనమాట. 7 AM, 9 AM, 11 AM, 1 PM, 3 PM, 5 PM, 7 PM, 9 PM. అండ్ ఈ బాటిల్స్ క్వాలిటీ చాలా బాగుంది. ఇంకొక చిన్న బాటిల్ కూడా తీసుకున్నాము. ఇది హాట్ అండ్ కోల్డే. దీనిలో లాకింగ్ సిస్టమ్ బాగున్నాయి. సో ఇది లాక్ చేసేస్తే మనం ఓపెన్ చేయలేము. ఇది ఈ టైప్ వస్తుంది అనమాట, వైడ్ది, మామూలుగా తాగడానికి. ఇది కూడా సేమ్ 8 hours అయితే హాట్గా 8 hours ఉంటుంది అనమాట. హాట్ వాటర్ వేసినా లేదా కోల్డ్ వాటర్ వేసినా 8 hours అయితే అలాగే ఉంటుంది. మేజర్గా ఇక్కడ క్వాలిటీ బాగున్నాయి ప్రోడక్ట్స్వి. నెక్స్ట్ పాప కోసం ఇలా 4 compartments ఉండే స్టీల్ ప్లేట్ తీసుకున్నాం. డైలీ ఇంట్లో లంచ్కి లేకపోతే స్నాక్స్కి అలా యూజ్ అవుతుందని. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వన్ ఇది బాగా నచ్చింది, చిల్డ్రన్స్ డిజిటల్ ప్రింట్ కెమెరా. క్యూట్గా ఉంది ఈ కెమెరా. ఇన్స్టెంట్గా ప్రింట్ అయితే వస్తుంది. ఇది చాలా బాగా నచ్చింది. ఇందులో ఇన్స్టెంట్గా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇలా మనం ఏదైనా క్యాప్చర్ చేస్తే ప్రింట్ కూడా వచ్చేస్తుంది. దీంట్లో చాలా మోడ్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీ తీసుకోవచ్చు, వీడియో మెమరీ కార్డ్ వేస్తే వీడియో కూడా తీసుకోవచ్చు. ఈ కెమెరా అయితే చాలా చాలా నచ్చింది. మా ధన్వి అయితే ఇది తీసుకున్నప్పటి నుంచి ఎన్ని ఫొటోస్ తీసేసిందో. రోడ్లో పోయే కుక్కని, కార్ని, బిల్డింగ్స్ని అన్నీ తీసింది ఈవినింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు. ఇందాక నెక్స్ట్ వచ్చేసి స్విమ్మింగ్ గాగుల్స్ తీసుకున్నాము. స్విమ్మింగ్ అని కాదు, యాక్చువల్గా దాన్ని స్విమ్మింగ్ చేర్పించాలి అనుకున్నాము. కాకపోతే ఇక్కడ మినిమం 5 years అవ్వాలి అన్నారు. సో అందుకు ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి బైక్లో వెళ్ళేటప్పుడు దుమ్ము పడుకోకుండా ప్రొటెక్ట్ చేయడం కోసము. నార్మల్ స్పెక్స్ అయితే ఉన్నాయి, అవేమంటే కింద పడిపోతాయి, గ్రిప్ ఉండదు. సో ఇదైతే తనకు ఇలా గ్రిప్ అనేది బాగుంటుంది, పడిపోదు. సో ఐస్కి ఎఫెక్ట్ కాకోకుండా ప్రొటెక్ట్ చేస్తాయని ఇది ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ నంబర్ సీల్స్ అయితే తీసుకున్నాము. కలర్స్ ఉన్నాయి, నంబర్స్. ఇవి యాక్చువల్గా నంబర్స్ నేర్పించేటప్పుడు మనం సీల్ చేపించవచ్చు. ఇది ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుంది. అలాగే నంబర్స్ కూడా నేర్చుకున్నట్లు ఉంటుంది. ఏదైనా పేపర్ మీద ఇలా అని సీల్ స్టాంప్ లాగా వేయొచ్చు అనమాట. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ నేను ఇది యూస్ చేసేటప్పుడు దీని గురించి సపరేట్గా ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్
స్టోరీ బుక్ అనేది చాలా బుక్స్ తీసుకున్నాం. కాకపోతే అక్కడ ఉన్న స్టోరీ బుక్స్ అని అబౌవ్ 3 years పిల్లలకి. సో నాకు ఇందులో ఇది నచ్చేసి వండర్ల్యాండ్, అలైస్ ఇన్ వండర్ల్యాండ్ బాగా నచ్చింది. సో ఇదొకటి తీసుకున్నాను. ఇంకొంచెం పెద్దగా అయితే దానివి ఇంకా స్టోరీస్ అయితే తీసుకోవచ్చు. ఇలా క్యూట్గా ఉంది. ఈ బుక్ కూడా బాగా నచ్చింది. సో ఒకే ఒక బుక్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాజిక్ బుక్. ఇది మ్యాజిక్ వాటర్ బుక్. ఇందులో వాటర్ నింపేసి మనము డ్రా చేస్తే ఇందులో ఉన్న కలర్స్ అనేవి బయటికి వస్తాయి. సో పీకబూ లాగా, హైడ్ అండ్ సీక్ లాగా వాటర్ మార్క్స్తో ఇలా అంటే ఒక్కొక్క వాటర్ యానిమలే వస్తుంది. ఫిష్ కానీ, టార్టాయిస్ కానీ ఇలా ఒక్కొక్కటి వస్తుంటుంది కదా. సో ఇలా ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. పిల్లలకి ఇది ఒక మంచి ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుంది. చాలాసేపు ఎంగేజ్ అవుతారు. సో ఈ బుక్ అయితే ఒకటి తీసుకున్నాము. ఇది వచ్చేసి 7-8 pages ఉంది టోటల్గా. ఇది ఇలా బాగుంది. నాకు ఈ బుక్ కూడా నచ్చింది. ఇందులో ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు వెళ్తే ఇంకా కొన్ని బుక్స్ అయితే తీసుకోవాలి. ఇది కూడా మ్యాజిక్ వాటర్ బుక్ అనమాట. ఇది కూడా, ఈ బుక్ కూడా చాలా బాగుంది. ఒక్కొక్కటి వాళ్ళు వాటర్లో అలా పెయింట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఒక్కొక్కటే వస్తూ ఉంటే, యానిమల్ బయటికి వస్తూ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు కదా. ఇది ఒక ఫన్ యాక్టివిటీ. ఇందులో వచ్చేసి ఏమంటే ఇది నెక్స్ట్ లెవెల్. అది నార్మల్గా వాళ్ళు ఎక్కడ వాళ్ళు డ్రా చేసినా వస్తుంది. ఇందులో వచ్చేసి పర్టికులర్గా ఈ యానిమల్ మీద డ్రాగన్ అని చెప్పొచ్చు, లేకపోతే క్రొకొడైల్ అని, టార్టాయిస్ అని మనం చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. సో దానిపైన డ్రా చేయొచ్చు. ఇది పర్టికులర్ డ్రా చేసేదానికి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇదొకటి తీసుకున్నాను. ఇవి బుక్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి యాక్చువల్గా సోప్స్. ఇవి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు మనకు జస్ట్ చేతి వాటర్ తడుపుకొనేసి ఇది ఒకటి మనం తీసుకున్నామంటే ఇది దీనిలోంచి సోప్ లిక్విడ్ అయితే వస్తుంది. సో హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇవి డిఫరెంట్ ఫ్లేవర్స్లో, డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్లో అయితే ఉన్నాయి. సో ఇవి కూడా కొన్ని తీసుకున్నాం. మాకు ఈ ప్రోడక్ట్ అయితే బాగా నచ్చింది. బికాజ్ మేము రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూనే ఉంటాం కదా. సో ఇవి మాకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయని కొంచెం ఎక్కువే తీసుకున్నాం. మళ్ళీ అంత దూరం వెళ్ళడానికి కష్టం కదా అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎరేజర్ అనమాట. దీంట్లో ఎరేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ షార్ప్నర్ ఉంది. ఇక్కడ షార్ప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నంబర్ స్టాంప్స్. సేమ్ ఇంతకు ముందులాగే 1 to 10 నంబర్స్ ఉంటాయి. ఇందులో కూడా నంబర్స్ అనేవి ఉంటాయి. సో స్టాంప్ వేయొచ్చు. దీని ద్వారా కూడా బేబీ నేర్చుకుంటారు. సో ఈ ప్రోడక్ట్ కూడా నచ్చింది. అండ్ ఇవి కాకోకుండా అక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా హెల్ప్ఫుల్ అయ్యేవి వీడియోలో చూపించినట్టుగా. 1-2 ప్రోడక్ట్స్ తీసుకుందామని వెళ్ళి ఇన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాము. బట్ అన్నీ మాకు బాగా నచ్చాయి. ప్రోడక్ట్స్ అయితే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చింది, బాగా హెల్ప్ఫుల్ అయిందంటే తప్పకుండా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.